రీసెంట్గా వేణుస్వామి గారు విడుదల చేసినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం, ఆ తర్వాత దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఓకే. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. ఏమని అడుగుతుంటారంటే, ముహూర్తాలు చూసుకొని అన్నీ చూసుకొని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు, ఇంచుమించుగా 50% పైగా జంటలు ఎందుకు విడిపోతూ ఉన్నాయి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ సమాధానము ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది పండితులు కొంతమంది ధైర్యం లేక భయంతో ప్రాబ్లంగా చెప్పలేక, అంటే విడాకులు జరుగుతాయి లేదా వైధవ్య ప్రాప్తి ఉంది అని బయటికి చెప్పలేక ఏదో ఒకటి చెప్పి చాలా బాగుంది అని చెప్పడానికి అవకాశాలు చాలా వెతుక్కుంటున్నారు. సో అలాంటి వారి కోసం వాళ్లకు మీరు ప్రశ్న వేసే విధంగా, అంటే సామాన్యమైనటువంటి జనాలు మీరు ఎవరైనా సరే ఈరోజు జాతకాలను విశ్లేషించాలంటే చాట్ జీపీటీ కానీ జెమిని కానీ ఏదైనా చెప్తా ఉంది. సో మీరు ఏం చేయాలంటే, మీ జాతకాన్ని ఆన్లైన్లో తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొట్టినప్పుడు మీకు ఒక లగ్నం వస్తుంది. మేషం నుండి మీనం వరకు మీది ఏదో ఒక లగ్నంలో మీరు ఖచ్చితంగా పుట్టి ఉంటారు. ఉదాహరణ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, ఈ 12 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో మీరు పుట్టి ఉంటారు. ఆ లగ్నాన్ని మీరు ఒకటిగా భావించాల్సి ఉంటుంది. ఆ లగ్నము నుండి కౌంట్ చేసుకుంటే 7వ స్థానాన్ని కళత్రము అంటారు. సో 7వ స్థానాన్ని కళత్రము అయినప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణ కళత్ర స్థానములో కేతు ఉన్నాడు అనుకోండి, మీ జాతకం బాగుంది అని చెప్పగానే మీరు ఏమడగాలంటే, గురువు గారు 7వ స్థానంలో కళత్రంలో కేతు ఉన్నాడు, ఏం పర్లేదా, చాలా బాగుంటుందా పెళ్లి చేసుకుంటే అని అడగండి. అప్పుడు ఒరిజినల్గా మీకు విషయాన్ని బయటికి చెప్తాడు. అలాగే 7వ స్థానంలో రాహు ఉన్నాడు, 7వ స్థానంలో శని ఉన్నాడు, 7వ స్థానంలో గురువు ఉన్నాడు, 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ గురువు మీకు నిజమైనటువంటి ఆన్సర్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్న మీరే వేయాలి, గురువు గారు నా జాతకంలో 7వ ఇంట్లో కేతు ఉన్నాడు, సో నా లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే 7వ ఇంట్లో శని ఉన్నాడు, సో నాకు వైధవ్య ప్రాప్తి ఎప్పుడు ఉంటుంది, అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళకు థ్రెట్ ఎప్పుడు ఉంటుంది, లేదా మేము డివోర్స్ అయ్యే అవకాశం ఉందా, ఒకవేళ ఇక్కడ ఈ గ్రహం ఉండడం వల్ల ఏం సమస్యలు ఉన్నాయని మీరు వెళ్ళినటువంటి జ్యోతిష్యుడిని అడగండి, ఆన్సర్ చెప్తాడు. సో ఇక్కడ 7వ స్థానం లగ్నం అంటే 1వ స్థానము, 7 అంటే కలత్ర స్థానము. లగ్నం 1 నుండి 7లో రవి ఉంటే ఏమవుతుంది, చంద్రుడు ఉంటే ఏమవుతుంది, కుజుడు ఉంటే ఏమవుతుంది, బుధుడు ఉంటే ఏమవుతుంది, గురువు ఉంటే ఏమవుతుంది, శుక్రుడు ఉంటే ఏమవుతుంది, శని ఉంటే ఏమవుతుంది, రాహు ఉంటే ఏమవుతుంది, కేతు ఉంటే ఏమవుతుంది. సో దీన్ని ఖచ్చితంగా అడగండి. సో జనరల్గా వీటిల్లో మీకు మామూలుగా తెలిసినవి కుజుడుంటే ప్రాబ్లము, శుక్రుడు ఉంటే ప్రాబ్లము, శని ఉంటే ప్రాబ్లము, రాహు ఉంటే ప్రాబ్లము, కేతు ఉంటే ప్రాబ్లము, ఇవి మామూలుగా ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లము గురువు 1 బుధుడు 1 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పడం చాలా క్లిష్టము, దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మీరు డైరెక్ట్గా మీరు ఎవరైతే బాగుంటుందని చెప్తారో ఇలాంటి జాతకాలను, ఆ పంతులను అడగడానికి ఈ ప్రశ్నలు తయారు చేసుకొని వాళ్ళని అడగండి. ఓం నమో వెంకటేశాయ. సార్ చూశారు కదా, వేణుస్వామి గారు ఈ వీడియోని విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియాలో కానీ పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఏంటి అంటే, రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరిగింది, వాళ్ళ విడాకుల గురించి ఇలా మాట్లాడుతున్నారు, అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు అనేది చర్చ. దీని గురించి మీరేమంటారు? అసలు వేణుస్వామి ఇప్పటివరకు కూడా సెలబ్రిటీస్ గురించి, వాళ్ళ లైఫ్ల గురించి, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే దీంట్లో ఏమంటాడంటే ఆయన ఉద్దేశంలో ప్రజలకి ఈ యొక్క జ్యోతిష్కం మీద అవేర్నెస్ పెంచుతున్నా అనుకుంటున్నాడు. కానీ ఆయన చేసేది ఒక విధంగా చెప్పాలంటే, ఆ జాతకాలు చెప్పేటువంటి అయ్యగారులని, పురోహితుల్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన డిగ్రేడ్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే అయ్యగారి దగ్గర పోయినప్పుడు వాళ్ళు చెప్పే మాట వింటాం, వాళ్ళంటే ఒక గురుభావంతో ఉంటుంది మనకి ఎవరికైనా కూడా. అంతేగాని ఇది ఉందా, అది ఉందా, పెళ్లి చేసుకునేవాడు నాకు వైధవ్యం ఎప్పుడు వస్తుందని అడుగుతారు ఎవరైనా? అలా అడగమంటాడు వేణుస్వామి. అది ఆయన యొక్క జ్ఞానం. అదేవిధంగా డైవర్స్ ఎప్పుడు అవుతుంది, విడాకులు ఎప్పుడు వస్తాయని చెప్పి అడగమంటాడు. పెళ్లి చేసుకునేవాడు విడాకులు ఎప్పుడు వస్తాయని అడుగుతాడా? జ్యోతిష్కం చెప్పమంటారు, ఎలా ఉంటుంది మా జీవితం, ఎలా ఉండబోతుంది అనే విషయాలు అడుగుతారు. సో అటువంటి కొంత ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఆ విధంగా మీడియాలో ఫేమ్ అవ్వాలనేటువంటి దురుద్దేశమే కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క జ్యోతిష్కం అనేది ఏంటంటే, ఒక మెజారిటీ పీపుల్ని రీడ్ చేసి ఇలా జరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్పేది జ్యోతిష్యం. 100% ఎవరు కూడా చెప్పలేరు, 100% చెప్పలేరు. కానీ ఆయన చెప్పినవి కొన్ని నిజమయ్యాయి అనేది కొంతమంది వాదన. కొన్ని అవుతాయి, కొన్ని ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు 10 మంది చెప్తే 4-5 ఖచ్చితంగా అవుతాయి.
ఇంకోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీలో డివోర్స్ అనేది వెరీ కామన్ అయింది. ఇప్పుడు మీరు సెలబ్రిటీసే కాదు, అవును. మామూలుగా మీరు చూడండి, మీ ఇంటి పక్క చుట్టుపక్కల కూడా చూడండి, దాదాపు 10లో 5-6 డివోర్స్, డిస్టర్బెన్స్లు, అవును. వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఉంటామో, కోర్టు కేసులో ఏదో ఒక ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అవును. సో ఇది వెరీ కామన్ అయిపోయింది. కాకపోతే అంటే సెలబ్రిటీస్ అనగానే జనాలు కొద్దిగా ఇంట్రెస్ట్గా చూస్తారు. అవును. సో ఇప్పుడు ముఖ్యంగా ఆయనకున్న అడ్వాంటేజ్ ఏమైందంటే తమిళ విజయ్, దళపతి విజయ్, తమిళ ఆర్టిస్ట్ విజయ్ విషయంలో ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు అతను కూడా డివోర్స్ అవుతుందని చెప్పాడు. ఇప్పుడు అది divorce కి apply ఇప్పుడు చేస్తారా? విజయ్ వైఫ్ కోర్టుకి అప్లై చేయడం ద్వారా మళ్ళీ ఒకసారి వైరల్ అయ్యాడు. అవును. సో ఆ విధంగా అవుతుంది. అట్లాగుండే మరి ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు అని చెప్పాడు. ఏమైంది? పవన్ కళ్యాణ్ 3వ భార్య కూడా వదిలేస్తుందని చెప్పాడు. అవును. అదేమైంది అంటే ఇవి మాట్లాడరు అవును. జనాలు. ఖచ్చితంగా 10లో 4-5 అయితే అవుతాయి, కానీ మిగతా 100% కావు. ఏదో విధంగా ఆయన ఒక బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చు. వేణుస్వామి చేసేది ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన ఒకటి అంటాడు, రోజుకి నేను ఇంతమందినే చూస్తాను, చిన్న చిన్న వాళ్ళు నా దగ్గర రాబాకండి, నాది అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఖర్చు పెట్టుకునే వాళ్ళే రండి. అంటే ఇది చూడండి ఎలా ఉందంటే, ఇది ఒక డివోషనల్ పేరు మీద ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక దేవుడి చింతన ఉన్న వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా, వాళ్ళని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు. అంటే పేరున్న వాళ్ళు వస్తేనే ఆయనకి ఫేమస్ అవుతాడు. అంతే అంతే. అంటే ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు ఎప్పటి నుంచో. నాకు తెలిసి 2004, 2003-2004 ఆ టైంలో సినిమాలకు ముహూర్తాలు పెట్టేవాడు. సినిమాల ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఈయన అయ్యగారు ఏంటి సినిమా ముహూర్తం అంటే ముహూర్తానికి వచ్చి ఆయన పూజ చేసి పటాల ముందు పూజలు చేసి పోయేవాడు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ టచ్ ఉంది ఆయనకి. ఆయన ఉండేది కూడా మన మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉండేవాడు. అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఉండేవాడు. సో ఫిలిం నగర్ దగ్గరగా ఉండి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా సెలబ్రిటీ కావాలనేటువంటి ఆశ వచ్చేసి పరిచయాలు పెంచుకొని హీరోలతో హీరోయిన్లతో పరిచయాలు పెంచుకొని ఎవరైతే కొద్దిగా డౌన్ఫాల్లో ఉంటారో, కొద్దిగా ఇబ్బందులు ఉంటారో ఆ హీరోయిన్ని దగ్గరికి వెళ్ళి మీకు పూజలు చేపిస్తాను, ఆ పూజలు చేపిస్తాను, ఈ పూజలు చేయటం. అయితే రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ కూడా రష్మిక కూడా చేశాడు. రష్మికని కూడా కొన్ని పూజలు చేయించారు. అయితే ఆయన మాటలు కూడా మనం ఇండైరెక్ట్గా వినొచ్చు. డౌన్ఫాల్ ఉన్నప్పుడు నా దగ్గరకు వస్తారు, మళ్ళీ ఫేమ్ అయినాక నా దగ్గర రారు అనేది కూడా మాట్లాడాడు. అంటే ఆ రష్మిక ఇప్పుడు ఫేమ్ అయింది, రావట్లేదు అనేటువంటి ఇది కూడా ఆయన యొక్క మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఏంటంటే అదొక బిజినెస్ స్ట్రాటజీ అలానే అనిపిస్తూ ఉంది. ఇంకోటి అంటే నైతిక విలువలు అనేవి లేనట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళ జంటకు ఇమ్మీడియట్గా సేమ్ డేను ఎంగేజ్మెంట్, కొంతమంది అయితే మరీ ఎంగేజ్మెంట్, నాగ చైతన్య డివోర్స్ గురించి మాట్లాడాడు, సమంత అది సరే అది ఏదో ఇష్యూస్ అయి డివోర్స్ దాకా వెళ్ళారు. సెకండ్గా మళ్ళీ ఆమెని వేరే అమ్మాయిని చేసుకుంటుంటే కూడా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు, ఇది కూడా విడిపోతారు. నాగార్జున ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. దాని తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మ్యారేజ్ అప్పుడు మాట్లాడేసరికి జనాల నుంచి బాగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బాగా తిట్టి బాగా దాన్ని ట్రోలింగ్ చేసరికి అవును. పెళ్లి జరిగింది ఒక సెలబ్రిటీలు అంటే ఇద్దరు సెలబ్రిటీలు చూసి చాలా పాజిటివ్ వైబ్ తో చాలా మురిసిపోతూ హ్యాపీ మూడ్ లో ఉన్న టైంలో విడాకుల గురించి మాట్లాడడం అనేది ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. సో ఆ విధంగా బాగా ట్రోల్స్ చేయడం జరిగింది. అప్పుడు కామ్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఏదో విధంగా రావాలి. ఒక సెలబ్రిటీ పెళ్లి అయిందంటే వేణుస్వామి ఏదో విధంగా బయట కనపడాలి. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి ఇది అడగండి, 7వ పాదంలో ఉంటే ఏంటి, శని 7వ పాదంలో ఉంటే ఏం జరుగుతుందో మీరు అడగండి అంటే కామన్గా ఉన్నవాడికి ఎవరికైనా ఎదురు వాళ్ళు చెప్పేది వింటారు తప్పించి అంత జ్ఞానం అయితే ఉండదు. పాదాలు గీదాలు అవన్నీ వాటి తగ్గ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళకి రావు. వాళ్ళే ఇక మీది ఇలా ఉంది కాబట్టి మీకు ఇలా ఉంటుందని చెప్తే అవునా అనుకుంటారు, ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ ఈయన అంటాడు అది అడగండి, అయ్యగారిని అది అడగండి, ముహూర్తం పెట్టినప్పుడు అడగండి. వాళ్ళు కొన్ని మీకు మొహటానికి చెప్పరు. మొహటానికి చెప్పకపోతే అయ్యగారు ఎట్లా అవుతారు? ఆయన ఇప్పుడు ముహూర్తాలు తీసుకెళ్ళినప్పుడే మ్యాచ్ వద్దా లేదా చూసి చెప్పాలి. అంతేగాని వాళ్ళు ముహూర్తాలు వాళ్ళు ఇద్దరు చేసుకుందాం అనుకుంటారు కాబట్టి నేను నెగిటివ్ చెప్పడం ఎందుకని చెప్పారు, అట్లా కొంచెం దాచిపెడతారు అని ఒక విధంగా పురోహితుల్ని డిగ్రేడ్ చేస్తూ అగౌరవపరుస్తూ మాట్లాడాడు వేణుస్వామి. అలా అనే అనిపిస్తూ ఉంది.